రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో లాస్ట్ టైం తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ సభ పెట్టాలనుకున్నారు. సో ఆ రోజు దాన్ని ఎట్లా అడ్డం పడ్డారు, అలాగే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసాము. దాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. సో ఇక్కడ మాట్లాడాల్సింది ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఈ రోజు ఇప్పుడు మళ్ళా వరంగల్ పర్యటన ఉంది. సో వరంగల్లో సభ పెడతారా లేకపోతే ఏంటి పర్యటనని ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తాను ఏం చేయాలో తను చేస్తాను అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ ఛాలెంజ్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అసలు పూర్తిగా ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీద పెట్టారా ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇది వినిపిస్తుంది. సో ఎందుకు ఇది అంటే రాజకీయంగా వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారా లేదా ఏదో ఒక పంతాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు? డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. నమస్తే సార్. లాస్ట్ టైం మనం చూసాం పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుపడ్డము లేదా ఆయన ఛాలెంజ్ చేయడము. సో ఇప్పుడు కూడా మళ్ళీ వరంగల్ కూడా పర్యటన పెట్టుకున్నారండి. దీనికి ఏమైనా అవంతరాలు వచ్చే అవకాశం ఉందా? పర్మిషన్స్ ఉన్నాయా? అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఆయన వరంగల్ పర్యటన పెట్టుకున్నారు. పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే తన అభిమాని అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, హనుమాన్ నగర్ హనుమకొండలో హనుమాన్ నగర్ కాలనీలో నిరంజన్ అని 17 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయిని చూస్తే 17 ఏళ్ళు అనిపించదు, చిన్నపిల్లవాడేమో అనిపిస్తుంది. ఆ అబ్బాయికి ఏంటంటే ఒక రేర్ జెనెటికల్ డిసీజ్ ఉందన్నమాట. దాని పేరు డూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇది నరాల జబ్బు అని చెప్పచ్చు. మామూలుగా ఏంటంటే మన డిస్ట్రోపిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ సెల్స్ ని ఇంటాక్ట్ గా ఉంచుతుంది. ఈ ప్రోటీన్ పాడైనప్పుడు ఈ డిస్ట్రోపిన్ అనేది లేనప్పుడు మజిల్స్ హైలీ డ్యామేజ్ కండిషన్లుగా అయిపోతాయి అన్నమాట. దీన్ని డిఎండి అని పిలుస్తారు, డూచెన్ మాస్కులర్ డిస్ట్రోఫీ అని పిలుస్తారు అనమాట. ఇటువంటి జబ్బు అబ్బాయికి ఉంది. ఇది రేర్ గా ఉంటది, అందరికి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే వైటల్స్, కిడ్నీ, బ్లాడరు ఇవన్నీ కూడా పాడైపోతాయి అనమాట. ఈ అబ్బాయికి అవి పాడైపోయినాయి. అబ్బాయి మామూలుగా అందరిలాగా లేచి నడవడం అవన్నీ చేయలేడు. సో చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నాడు, అంటే ఎదుగుదల అనేది కూడా ఉండదన్నమాట. సో ఆ అబ్బాయి ఏంటంటే పవన్ కళ్యాణ్కి చాలా ఆర్డెంట్ ఫ్యాన్. అబ్బాయి మీడియాతో కూడా మాట్లాడాడు. నేను పవన్ కళ్యాణ్ సినిమాలంటే నాకు పిచ్చి, డైలాగులన్నీ కూడా నాకు గుర్తున్నాయి అని చెప్పాడు. సో అతను కోరాడు అనమాట పవన్ కళ్యాణ్ చూడాలని, నా చివరి కోరిక అంటే చూడాలని ఉంది, ఆయనతో కూడా భోజనం చేయాలి, లేదంటే ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అనే కోరిక ఉందన్నమాట. సో ఆ కోరిక నెరవేర్చడం కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు వరంగల్ ట్రిప్ పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు పెట్టుకున్నాడు. అంటే దీనికి చాలా మంది ఇక్కడ తెలంగాణ వాదులు చెప్పేది ఏంటంటే ఏదో ఒక సాగుతో పవన్ కళ్యాణ్ ఇది ఎప్పటి నుంచో ఉంది, అబ్బాయికి ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కావాలనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కయ్యానికి కాలు దూవడం అనేది చేస్తున్నాడు. అంటే దీన్ని ఇక్కడితో వదలకుండా ఇక్కడ తెలంగాణని అవమానకరంగా తెలంగాణ విభజనవాదంతో ఉందని, తెలంగాణ ఏర్పాటువాదం అని, ఏర్పాటువాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం అని, కొద్ది రోజులు పోతే వీళ్ళు అసలు జనగణమన వందే మాత్రం కూడా పాడరేమో అని, ఇలా ఈ స్థాయిలో తెలంగాణని చాలా తీవ్రంగా మాట్లాడాడు. దాంతో ఇది చాలదన్నట్టు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో కూడా జాతీయ సమావేశం అని ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సమావేశం పెట్టి మళ్ళీ ఢిల్లీలో కూడా తెలంగాణని ఏర్పాటువాదం అని చెప్పి పనిలో పనిగా కాక్రోచ్ను తిట్టి ఇవన్నీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏమైంది అసలు మనిషికి అన్న చర్చ వస్తుంది. ఎందుకంటే కాక్రోచెస్ విద్యార్థులు, వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళకి అండగా నిలబడాలి పవన్ కళ్యాణ్. యాక్చువల్గా ఆయన మాట్లాడితే చెగువెర అని, విప్లవం అని ఇవన్నీ మాట్లాడతాడు. సో వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళల్లో కూడా మెజార్టీ హిందువులే కదా. మరి ఏం చెప్పే సనాతనవాదం ప్రకారమైన హిందువుల సమస్యలు అవి, అంటే వాళ్ళకి నీట్ పేపర్ లీకేజ్ కానీ, సిబిఎస్ఈలో ఉన్న అవకతవకలు కానీ, నిరుద్యోగం దాదాపు గ్రాడ్యుయేట్స్లో 29% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఇండియాలో. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడి మాట్లాడాల్సింది పోయి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏదో దేశ భద్రతకి, సమగ్రతకి హాని చేస్తున్నట్టుగా మాట్లాడడం అనేది చాలా మందికి విచిత్రంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఏమైంది ఇతనికి? ఒకవేళ అధికారము లేకపోతే ఇంకోటి కావాలన్నా ఇంతగా మారిపోవాలా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్న యూఎస్పీనే పోరాడుతాడు, ప్రశ్నిస్తాడు, ముఖ్యంగా యూత్ కి అండగా ఉంటాడు. అతని అభిమానులంతా కూడా యూతే.
సో అలాంటి ఇమేజ్ నుంచి ఇవాళ అతను దూరం అయిపోతున్నట్టుగా కనబడుతుంది. రెండవది తెలంగాణ ఇప్పటికి కూడా దేశంలో కొంత పోరాట పటిమ కానీ లేకపోతే తమ సమస్యల కోసం యునైటెడ్గా నిలబడే చైతన్యం కానీ తెలంగాణలో బలంగా ఉంటుంది. దాన్ని ఆయన వేర్పాటువాదంగాను ఒక మూర్ఖమైన ప్రాంతీయవాదంగాను దాన్ని సింప్లిఫై చేసేసి కుదిస్తున్నాడు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ దారుణంగా అవమానకరంగా ఆయన ఫోటోను చెబుతూ కొట్టారు, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఖండించడం వేరు, మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లి దాంట్లో కుదించేయడం వేరు. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వరంగల్ ఈ అబ్బాయి విషయంలో రావడానికి తెలంగాణ వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఈవెన్ తెలంగాణలో పోటీ చేసినా ఎవరికేం అభ్యంతరం లేదు. నిజానికి ఆయన ఏమి ఫస్ట్ టైం పోటీ చేయట్లేదు, గతంలో చేశాడు, మొన్న ఎన్నికలప్పుడు చేశారు, ఇక్కడే ఉంటున్నాడు ఎప్పటి నుంచో, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఉంటున్నాయి. తెలంగాణ వాళ్ళు వాళ్ళ జోలికి ఎవరి జోలికి వెళ్ళలేదు. కానీ అతనే రెచ్చగొట్టే ధోరణిలో కావాలనే తెలిసి కూడా అదే రోజు సభ పెట్టడం, అంటే తెలంగాణ ఆవిర్భావోత్సవం రోజే సభ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? అతనికి తెలుసు రెచ్చగొట్టాలని, రెచ్చగొడుతున్నాం మనం, వీళ్ళు రెచ్చిపోతారని. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సాగుతో అంటే దీన్ని ఆయన ఓన్లీ పరామర్శించే వరకే పరిమితం అయితే ఇబ్బంది లేదు. కానీ అది ఆయన అవ్వడు. ఆల్రెడీ ఏంటంటే వరంగల్లో భద్రకాళి అమ్మ టెంపుల్ సందర్శన ఒకటి పెట్టాడు. దాని తర్వాత వాళ్ళ పార్టీ విస్తరణ కార్యక్రమం అవన్నీ పెట్టుకున్నాడు. అవన్నీ కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడనే దాన్ని బట్టే మళ్ళీ అంటే కావాలని మళ్ళీ అదే రెచ్చగొట్టే ధోరణి. ఆల్రెడీ ఢిల్లీలో మాట్లాడిన దాని పట్ల కూడా ఇక్కడ తీవ్ర వ్యతిరేకత ఉంది. అంటే తెలంగాణ అంటే మిస్రిప్రజెంట్ చేయడం, ఒక క్యారెక్టర్ని దాంట్లో ఒక చిన్న పార్టీని మొత్తం ఉద్యమ స్వభావంగా మార్చేసి దాన్ని నిందించడం అనే ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి చేస్తున్నాడు. తెలంగాణ వాదంలో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కూడా ఉండొచ్చు. అవి ఎప్పటికైనా ఏ ఉద్యమం అయినా 100% సైంటిఫిక్ గా ఇలాగే ఉండాలనేది ఉండదు. ఆ ఉద్యమం జరిగినప్పుడు కొన్ని రకాల ఇవి ఉంటాయి. కానీ ఓవరాల్ దాని క్యారెక్టర్ ఏంటి, ఓవరాల్ దాని స్వభావం ఏంటి అన్నప్పుడు చాలా శాంతియుతంగా జరిగిన ఉద్యమం, ప్రపంచంలోనే శాంతియుతంగా ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడానికి జరిగిన ఉద్యమాల్లో ఇది ఒకటి. అది దాని క్యారెక్టర్. అట్లా అనుకుంటే ఇక్కడ నాన్ తెలంగాణ వాళ్ళే హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు. నార్త్ వాళ్ళంతా విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళ మీద ఏ రకమైన అటాక్స్ కానీ ఏమీ లేవు. నిజానికి తమిళనాడు కర్ణాటకలతో పోలిస్తే కర్ణాటకలో విపరీతంగా అసలు కన్నడ మాట్లాడకపోతే అక్కడ తీవ్ర నిరసనలు ఉంటాయి. వాళ్ళ వెళ్ళిపోండి అనేసి బోర్డులు కూడా కన్నడలో ఉంటాయి వాళ్ళవి. తమిళ వాళ్ళకి ఇంకా ఎక్కువ తమిళ పిచ్చి ఉంది. ఇక్కడ అవేమి కనబడవు. ఇక్కడ ఏ భాష మాట్లాడినా ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ అసలు ఒక్కోసారి నాకు కూడా చాలా సార్లు మనం నార్త్ లో ఉన్నామా అనిపిస్తుంది. చాలా సార్లు అలా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య అలాగా ఉంది. అన్ని తెగల వాళ్ళు సగం సగం సగం. అట్లాగే ఇంకా ఆంధ్రుల పెత్తనం ఒకవేళ వీళ్ళకి ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చేసి వీళ్ళని అవమానకరంగా మాట్లాడడం, వీళ్ళని ఎగతాళి చేయడము, వీళ్ళ కల్చర్ని ఎగతాళి చేయడం, వీళ్ళని విలన్స్గా కమెడియన్స్గా సినిమాల్లో చూపించడం, దీని పట్ల వీళ్ళకి వ్యతిరేకత, కల్చరల్లీ డామినేషను వ్యతిరేకత ఉండడం వాస్తవమే. దానికి సంబంధించి కొంతమంది ఎక్స్ట్రా కూడా మాట్లాడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని అర్థం చేసుకొని అతను ఓన్ చేసుకొని చేయాలి తప్ప తను మీ జాగీరా, మీ అబ్బ జాగీరా ఇవన్నీ తెలిసే రెచ్చకూడదు. పవన్ కళ్యాణ్ తెలివి తక్కువవాడు కాదు. తాను ఏం మాట్లాడితే ఏం రియాక్షన్ ఆయనకి తెలుసు. ఎందుకంటే సినిమాల్లోనూ ఆయన చూస్తా వచ్చాడు కదా, నేను ఏ డైలాగ్ చెప్తే జనం ఎలా రియాక్ట్ అవుతానో ఆయన బ్రహ్మాండంగా మన అందరికంటే బాగా తెలుసు. తెలిసే ప్లాన్డ్గా ఆయన ఏ ఎమోషన్ కావాలో ఆ ఎమోషన్ ప్రకారం మాట్లాడగలిగిన నేర్పు ఉంది. ఒకప్పుడు ఉత్తరాది అహంకారం అని బల్లగొత్తి ఎందుకని ఊగిపోతూ మాట్లాడిన వీడియో చూసామంటే ఇప్పుడు ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా ఈ వ్యక్తైనా అనిపిస్తుంది. ఇప్పుడేమో దేశ సమగ్రతగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దక్షిణాది గురించి మాట్లాడే వాళ్ళంతా ఏర్పాటువాదులు అంటున్నాడు. మరి అదే పని ఆయన చేశాడు కదా ఒకప్పుడు, దాని గురించి మాట్లాడు. నేను కూడా ఒకప్పుడు ఇది చేశాను, అది నా తప్పు అని కూడా చెప్పడు. సో అంటే మొదటి నుంచి ఆయన సమగ్రత వైపు ఉన్నట్టు, వీళ్ళందరూ ఏర్పాటువాదులు అయినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇదేదో సౌత్ ఇండియాలోనే ఈ ప్రాబ్లం ఉంది, నార్త్ ఇండియాలో లేదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. నార్త్ ఇండియాలో కూడా
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఉత్తరాఖండ్ ఇవన్నీ ఉత్తరాఖండ్ ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి, ఇప్పటికి బీహార్లో ఉద్యమాలు, ప్రత్యేక విదర్భ, మహారాష్ట్ర ఇవన్నీ లేవా? అక్కడ కూడా ఉద్యమాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతం అణచివేతకి వెనుకబడతానానికి గురవుతున్నప్పుడు ఆ ప్రాంతం సపరేట్ రాష్ట్రం కోరుకోవడం, సపరేట్ ఈవెన్ దేశం కోరుకోవడం కూడా జరుగుతుంది. దాని వెనుక అది అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేయాలి. అలాగా తెలంగాణలో ఇంకా కూడా ఎందుకు ఉందనేది ఆయన అర్థం చేసుకొని ఎందుకు ఉందనే దానికి ఆన్సర్ వెతకాలి తప్ప అసలు అలా ఉండడమే నేరం అన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు. అందుకని ఈ రోజు ఆయన మాట్లాడే దాన్ని బట్టి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో వ్యతిరేక తీవ్రంగా ఉంది కాబట్టి ఈ అబ్బాయిని పరామర్శించడం మంచిది. ఒక అభిమానిగా తన బాధ పడుతున్నప్పుడు ఒక హీరోగా పోయి పరామర్శించడం గొప్ప విషయం ఖచ్చితంగా. కానీ తెలంగాణను అవమానకరంగా మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ ప్రజలు నువ్వెవడరా, అసలు నీకేం సంబంధం, నీ పని నువ్వు నీ రాష్ట్రంలో చూసుకో, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే మాకేంటి, మాకు కాదు కదా నువ్వు అని వీళ్ళు మాట్లాడతారు. అంటే వాళ్ళ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళని అవమానకరంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఇవన్నీ వస్తాయి. నువ్వు మా ప్రాంతం లేనప్పుడు రావు. ఇప్పుడు మనల్ని నేను 25 ఏళ్ళు ఉంటున్నాను, నన్నవాడు నువ్వు ఆంధ్రవాడు, నువ్వు వెళ్ళిపోని నన్నవాడు అనలేదు. ఎందుకంటే తెలంగాణ కంటికి నేను ఎప్పుడు మాట్లాడినా కదా, నేను మాట్లాడాను రెండో రోజే అంటారు నన్ను, ఆయన ఎవరైనా అంటారు కదా. సో అది అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ తెలియక కాదు, తెలిసే అతను రెచ్చగొడుతున్నాడు. అతనికి ఒక హిడన్ అజెండా ఉంది. ఆ హిడన్ అజెండా కోసమే తను కావాలనే ప్లాన్డ్ గా రెచ్చగొడుతున్నాడు. థ్యాంక్ యూ సార్.